నూలు పోగును నమ్ముకున్న నేతన్న నలిగిపోతున్నాడు. రంగురంగుల చీరలను ప్రపంచానికి అందించే చేనేతల బతుకుల్లో చీకట్లు ముసురుకున్నాయి. వ్యవసాయం తర్వాత దేశ ఖ్యాతికి చిహ్నంగా నిలిచిన ఈ వృత్తి ఇప్పుడు ఆత్మహత్యలకు దారితీస్తోంది. ఇంటి పెద్దను కోల్పోయి ఇల్లు గడవటం కష్టమై పిల్లల చదువులకైనా నోచుకోక నేతన్నల కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నాయి. ఆరు గజాల చీరె అగ్గిపెట్టెలో పట్టేలా తయారు చేసిన నైపుణ్యం వారి సొంతం. అలాంటి చేనేత కార్మికులకు చిరునామా అనంతపురం జిల్లాలోని ధర్మవరం. తెలుగువారు గర్వించే పట్టు చీరల తయారీ కేంద్రంగా వేల కోట్ల వ్యాపారానికి నెలవుగా నిలిచిన పట్టణం. ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. మరోవైపు కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక సమస్యలు, ఆత్మహత్యలు కనిపిస్తాయి. చీరలు తయారు చేసే నేతన్న బతుకు చూస్తే ఆ పట్టు వెలుగుల వెనుక ఇన్ని చీకట్లు ఉన్నాయా అనిపించక మానదు. ఇక్కడ దాదాపు 40,000 మంది చేనేతకారులు ఉన్నారు. 3 ఏళ్ల క్రితం 1200కు కిలో ధర ఉన్న పట్టు ఇప్పుడు 2800కు చేరింది. చీర తయారీకి మరో 1000 రూపాయలు అదనంగా ఖర్చవుతాయి. అయితే చీరకు వ్యాపారులు ఇస్తున్న ధర మాత్రం 3000 లోపే. నమ్ముకున్న చేనేత వృత్తిని వదల్లేక కార్మికులు అప్పుల పాలవుతున్నారు. వాటిని తీర్చలేక బల్వన్ మరణానికి పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 5 మగ్గాలు ఉండి సార్ అప్పుడు సొంతం చేసుకోండి. ఈ దేశాలు ఇవన్నీ రేట్లాయి కదా, ఇంకా అప్పటికి ఇబ్బంది వచ్చినప్పటి నుంచి ఇంకా సొంత మగ్గాలు సాలిచ్చినాము. అప్పులు ఎక్కువైనాయి. ఆయనకి కంపం పట్టిపోయింది సార్. 3 లక్షల వరకు ఉందన్న సార్. మాకు తెలియదు, బయట అన్నారు సార్. అప్పులు తీర్చుకోవాలనే సార్ పిల్లలకు బడి మానిపించుకొని ఇట్లా పిల్లలు మగ్గాలు పెట్టుకున్నాను. అప్పులు ఎక్కువయ్యి రేషాల రేట్లు పెరిగి మన ఊరు వేసుకొని చనిపోయాం. అమ్మకు తోడుగా సాయం చేస్తున్నాం సార్. స్కూల్ ఇచ్చి పెట్టి మగ్గాన్ని వేసుకుంటున్నాం సార్. వేరే పని చేత కాదు సార్. వేరే పని ఏది చిన్నప్పటి ఇదే చేసింది, బయట ఏం పని చేసేకి రాదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎట్లా మేము ఒకదాన్ని చేసుకొని ఎట్లా తినాలో ఏమనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఏమీ లేదు ఇంకా ఆధారం కానీ మాకే ఇదే మగ్గం చేసుకోవాలా తిన. ఒక చీర నేసేందుకు దాని డిజైన్ బట్టి 5 నుంచి 15 రోజుల వరకు పడుతుంది. ఒక్కో చీరలో కార్మికునికి మిగిలేది 500 రూపాయల లోపే. అంటే నెలకు కనీసం 4000 కూడా సంపాదించలేని పరిస్థితి. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ఆదుకునే నాదుడే లేక తిరిగి చేనేతనే నమ్ముకొని కన్నీటి మగ్గాలను నేస్తున్నారు. ఇంతవరకు సాయమే లేదు గవర్నమెంట్ నుండి. పని చేస్తున్నాను, వడ్డీ కడుతున్నా, అవన్నీ చదివించుకుంటున్నా. అది కూలి మగ్గ సైడ్ కానీ చీరకి 800 ఇస్తారు. అయినా ఏమి వెళ్ళదు. దానికి తినేకి చేసిన దానికి చాలదు. కాలు చేతులు ఎంటాలి మాకు.